యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం నుంచి మనము చదువుకుందాం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. వావ్, లుక్ ఎట్ ద స్క్రిప్చర్. అందరూ కూడా బైబిల్స్ ఉన్నవారు పిల్లలు నోట్బుక్స్ తెచ్చుకోవాలి, రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్యానించాలి. I don't know how many people are reading Bible every day. I don't know how many people are meditating the word of God every day, but we'll be the losers if you are not meditating the word of God. వాక్యాన్ని ధ్యానించకపోతే ఏవేవో మాటలు మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటాయి. ఎవరెవరో పలికినవి మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటాయి. ఎవరెవరో గాలికి మాట్లాడిన మాటలు మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. నీ జీవితంలో ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్, ఒక స్ట్రక్చర్, ఒక మంచి దేవుని బిడ్డలుగా మీరు ఉండాలనుకుంటే యూ వాంట్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. రోజు వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చూ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం. వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. బైబిల్స్ ఉన్నవారు జాగ్రత్తగా చూడండి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చాలమా. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. తండ్రి అయిన దేవుడు భక్తుడి ద్వారా ఈ విధంగా రాయిపిస్తున్నాడు. అతన్ని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టపడ్డాడంట. యేసయ్యని నలగొట్టడానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలని కాళ్ళు చేతులు విరిగిపోవాలని, లేదంటే వాడు పడిపోవాలని, లేదంటే వాడు బాగా తన్నులు తినాలని ఎవరన్నా కోరుకుంటారా? ఏ తల్లిదండ్రులు కోరుకోరు. బట్ ఇన్ వన్ సినారియో, ఒక కేసులో మనం చూసినట్లయితే, పిల్లలు బాగా చదవకపోతే స్కూల్లోకి వెళ్ళినప్పుడు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు, టీచర్స్ ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ 4 అతికి చెప్తారు, వీలైతే వాడిని కొట్టండి అని. కొట్టి చదువు చెప్పండి, కొట్టి సరిదిద్దండి, కొట్టి వాడిని బాగు చేసి మంచిగా నేర్పించండి అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అంతే, ఇంక అక్కడ తప్ప ఇంకెక్కడో కూడా తల్లిదండ్రులు బిడ్డలను అప్పగించరు. కానీ ఇక్కడ మనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని విరగ్గొట్టడానికి ఇష్టపడ్డాడంట. మనము ఎన్నో సర్మన్స్, ఎన్నో వాక్యాలు చూసాం. మనుషులు విరగొట్టడం, అపవాది విరగొట్టడం. కానీ ఈరోజు మనం గమనించబోయేది ఏంటంటే దేవుడు ఒక మనిషిని విరగొట్టడం. ఆమేన్, ఆమేన్. సో వాక్యం తర్వాత మీరే చెప్తారు, దేవా నన్ను విరగొట్టేయని. ఆమేన్, ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ బ్రోకెన్, నువ్వు విరగకపోతే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. ఆమేన్, హల్లెలూయా. యా. సో బైబిల్ చాలా క్లియర్గా ఉంది, వాక్యం చాలా క్లియర్గా ఉంది. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభువుని బాగా తన్నడం కానీ విరగొట్టడం కానీ తండ్రి అయిన దేవుడికి ఇష్టపడ్డాడంట. ఇష్టపడే యేసు ప్రభువుని శత్రువుల చేతికి అప్పగించాడు. తన సొంత కుమారుణ్ణి కొట్టలేక, తన సొంత అంటే ఏం తప్పు చేశాడు యేసయ్య? ఏమైనా తప్పు చేశాడు యేసు ప్రభు? ఏం చేయలేదు. మరి ఏం తప్పు చేయకుండా ఎందుకు ఒక్కొక్కసారి దేవుడు విరగ్గొడుతున్నాడు మనుషుల్ని? దేవుడు విరగ్గొట్టాలంటే అసలు నువ్వు ఏ తప్పు చేయబడలేదు. తప్పు చేసేవాడినే దేవుడు విరగ్గొడతాడంటే అది తప్పు. ఆమేన్, గాట్ ఇట్. తప్పు చేసేవాడిని అసలు దేవుడు విరగ్గొట్టాడు, అలా ఆల్రెడీ ఇరిగిపోయి ఉంటాడు. చాలామంది వాడిని విరగ్గొడతా ఉంటారు. కానీ మంచివాడిని,
దేవుడు ఎన్నిక చేసుకున్న వాడిని, దేవుడికి ఎవరన్నా నచ్చారనుకో, దేవుడికి ఈ పాత్ర ఉపయోగపడుతుందని ఎప్పుడన్నా దేవుడు నిన్ను చూసి అనుకున్నాడా, హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ యూ. Amen. Amen. Yeah, get ready. పొర్రపాటున నీ కార్యాలు, నీ నీతి పనులు, నీ మంచితనం, నీ ప్రార్థన జీవితం దేవుడికి ఒక్కవేళ పొర్రపాటున నచ్చిందా, ఏమైంది? హీ స్టార్ట్ బ్రేకింగ్ యూ. నిన్ను విరగొట్టడం దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. ఏ తల్లిదండ్రులకి ఏ పిల్లలంటే ఇష్టం ఉండదు? తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదా? ఇష్టమే. పోనీ యేసు ప్రభు ఏదైనా తప్పు చేశాడా? వినబట్లేదు. యా, ఇక్కడ దేవుడు తప్పులు చేస్తే విరగొడతానని చెప్పట్లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మీరు తప్పులు చేస్తే విరిచేస్తాను. చాలా మంది తప్పు చేస్తే కాళ్ళు ఇరగతాయి, తప్పులు చేస్తే తలబాలు కొడతా, తప్పులు చేస్తే నడువులు ఇరగొడతా అని చాలా మంది రకరకాలుగా తప్పులు చేస్తే విరగొట్టే బ్యాచ్ ఈ భూమి మీద చాలా ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, వాక్యానుసారంగా మనం చూస్తే నువ్వు ఏ తప్పు చేయనవసరం లేదు. If you are a man, if you are a human being, if you are following Jesus, if you are a believer of God, నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను దేవుడు 100% విరగొడతాడు. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నిన్ను ఖచ్చితంగా దేవుడు విరగొడతాడు. ప్లీజ్ చెప్పండి, ప్లీజ్. బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది లోపల. చెప్పండి, నిన్ను ఖచ్చితంగా దేవుడు విరగొడతాడు. ఒకవేళ నువ్వు విరగొట్టబడకూడదంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో, చికెన్ మటన్ వండుకొని తిను, చేపలు ఫ్రెష్గా వచ్చున్నాయి బయట, కొనుక్కొని వెళ్ళిపో. దిస్ సర్మన్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరూ హిట్ లిస్ట్ లో ఉన్నారని అర్థం. ఆమేన్. యా, నిన్నేం చేస్తాడు దేవుడు ఏదో ఒక రోజు? హ్యాపీగా చెప్పండి, ప్లీజ్ హ్యాపీగా చెప్పండి. ఇప్పుడు దాకా మనుషులు మనల్ని వాడుకొని వాళ్ళు వీళ్ళు రకరకాలుగా విరగొట్టేశారు మనల్ని. దేవుడు గమ్ముకున్నాడు. నువ్వు అన్ని ఎప్పుడిప్పుడే సెట్ చేసుకొని కొంచెం నీట్గా జాగ్రత్తగా వెళ్తున్నావు జీవితంలో. ఇప్పుడు దొరికేవు దేవుడికి, ఆయన కూడా విరగొట్టాలి కదా. ఆమేన్. నేను చాలా సంతోషంగా హ్యాపీగా చెప్తాను, మీరు కూడా హ్యాపీగా తీసుకోవాలి. మీరు పొరపాటున బాధపడకూడదు ఈ సర్మన్ బట్టి. ఓకే, తర్వాత నువ్వే చాలా సంతోషపడతావు ఈ వాక్యం ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదని. ఆమేన్. సో అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని కొంతకాలము, కొంత సమయం అప్పుడు మనల్ని దేవుడు విరగొడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో బిఫోర్ ఐ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న, మీరు వాక్యం వినడానికి సిద్ధమేనా? ఇదేదో కొంచెం టెర్రర్గా ఉంది, ఇదేదో కొంచెం కష్టాలు ఎక్కువైతట్టున్నాయి, పాస్టర్ గారు కొంచెం కష్టాల గుండా మనల్ని తీసుకెళ్ళేటట్టున్నారని మీరు ఏదో అనుకోబోతున్నారేమో. భయపడకండి, యువర్ అవుట్పుట్ విల్ బి డిఫరెంట్. ఆమేన్. నీ అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ రోజు నుంచి. ఆమేన్. సో ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యము వినడానికి, నెమ్మదిగా వినడానికి? I'll take some time, okay? I'll take some time. Thank you very much. దించండి. దేవుడిని, యేసు ప్రభుని తండ్రి ఏం చేస్తున్నాడు? విరగొడుతున్నాడు. దేవుడు విరగొట్టడం వేరు, మనుషులు విరగొట్టడం వేరు. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను విరగొట్టాలని ఆయన సిద్ధపడ్డా, నిర్ణయించుకున్నాడా, నీ శరీరాన్ని దేవుడికి అప్పగించు. ఆమేన్. సో వెన్ యూ టేక్ గోల్డ్, ఒక బంగారాన్ని మనం తీసుకుంటే దాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా కాల్చాలా. అది కూడా ఒక విరగొట్టే ప్రాసెస్. వెన్ యూ టేక్ గోల్డ్, యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ టు ద ఫైర్. నువ్వు అగ్నిలో వెయ్యాలి దాన్ని. సో వెన్ యూ టేక్ డైమండ్స్, విలువైన వెలగల రాళ్ళు, డైమండ్స్, వజ్రాలు తీసుకుంటే ఏం చేయాలి? వాటిని మనం చెక్కడానికి ఇవ్వాలా. సో దాన్ని ఏమంటారు? విరగొట్టే ప్రాసెస్లోకి పంపించాలా. ఒక మాట చెప్పమంటారా? మనం విరగొట్టబడితేనే బాగుంటాం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ బై గాడ్, యు విల్ బి బ్యూటిఫుల్. ఆమేన్. నువ్వు దేవుని చేత విరగొట్టబడితే చాలా బాగుంటావు, అందంగా ఉంటావు, తెల్లగా ఉంటావేమో, నల్లగా ఉంటావేమో నాకు తెలియదు, కానీ చాలా బాగుంటావు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు చాలా విషయాలు చెప్పాడు, అవన్నీ మీరు రోజు రాసుకోవాలి,
ఈరోజు ఈ వాక్యాన్ని కొరకు మీరు సిద్ధపడాలి. ఆమేన్. ఈ వాక్యం ఏం పాటించాల్సిన ఏం అవసరం లేదు. మీరు జస్ట్ ప్రభు నేను రెడీ అంటే చాలు, ప్రభు రోజు కొంచెం కొంచెం ఇచ్చేస్తాడు మిమ్మల్ని. ఆమేన్. ఇరవడం ఏంటారు నాయన, ఏమన్నా అయిద్దేమో అంటే ఏం కాదు, టెన్షన్ పడకండి, ఏం కాదు, సూపర్గా ఉంటుంది లైఫ్. ఆమేన్. సో దేవుడు విరగ్గొట్టాలని కోరుకుంటాడు. చూడండి, యేసు ప్రభువుని కూడా తండ్రి అయిన దేవుడు విరగ్గొట్టాడు, సిలువలో విరగ్గొట్టాడు. ఆయన సాక్రిమెంట్ ఇచ్చేటప్పుడు తన రొట్టెను, తన శరీరమును తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నా, ఒక రొట్టెని తీసుకుని ఏం చేస్తున్నా, ఆయన విరిచాడు. హీ బ్రోకెన్ ద బ్రెడ్. ఆయన శరీరాన్ని విరిచేశాడు, ముక్కలు ముక్కలు చేసేసాడు. అప్పుడే అనేకులకు పనికొచ్చాడు యేసు ప్రభు. ఆమేన్. ఈరోజు నువ్వు కానీ విరగ్గొట్టబడకపోతే దేవునికి పనికిరావు. ఎంతమంది దేవుడికి పనికొద్దాం అనుకుంటున్నారు? షూర్. దేవుడికి ఎందుకు పనికొద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆమేన్. ఆర్ యు రెడీ ఫర్ దట్? ఇంకోసారి లేపని చేతులు చూద్దాం అనుకుంటున్నాను. నీ జీవితానికి ఒక అర్థము ఉంది అంటే అది యేసయ్య వల్లే. ఆమేన్. ఆయన ఏం చేశాడు? మనకు ఒక స్ట్రక్చర్, మనకు ఒక లైఫ్ ఇచ్చాడు. ఆయన కొరకు మనం జీవించాలంటే మనం విరిగి తీరాలి. ఆమేన్. హల్లెలూయా. సో మనం దేవుని చేతుల్లో ఒకవేళ పడతాం, కంపల్సరీ పడతాం. ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా నిన్ను జల్లిడేసి మరి పడతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ చూసన్, నువ్వు ఎన్నిక చేయబడ్డావా, నువ్వు ఈ భూమి మీద ఏ అడుగు భాగాన్ని దాంకున్నా కూడా ఏమైతే తెలుసా, నిన్ను జల్లిడేసి పడతాడు దేవుడు. తీసుకొచ్చుకుంటాడు, కూర్చొని విరిచేస్తాడు. ఆమేన్. ఆమేన్. మీరు పక్షిరాజును చూస్తే, పక్షిరాజు అంటే ఎవరు? గద్ద. పక్షిరాజు చిన్నప్పటి నుంచి ఎదుగుతూ బలపడుతూ పెద్దదైపోతుంది. పక్షిరాజు అవే కొంది ఏమైతే తెలుసా, తన రెక్కలు పొడుగైపోయి హెవీ అయిపోతాయి, తన ముక్కు పొడుగైపోయి వంగిపోతుంది, తన గోర్లు పొడుగైపోతూ ఉంటాయి. మనకన్నా నెయిల్ కట్టర్స్ ఉన్నాయి, వాటికి ఉండవు నెయిల్ కట్టర్స్. ఎవరు కట్ చేస్తారు? వాడు ఎవరిని దగ్గర పడుతుంది, దానికి ఎవరు భయం, దాన్ని చూస్తే పొడి చేస్తుంది. సో దేవుడు తన మైండ్లో పెట్టినటువంటి ఆలోచన, బ్రెయిన్ సిస్టమ్ ఏంటి తెలుసా? పక్షిరాజు ఇవన్నీ అయినప్పుడు నువ్వు విరగబడే ప్రాసెస్లోకి వెళ్ళాలి అంటాడు దేవుడు. ఏవి పెరిగిపోయినప్పుడు? రెక్కలు పెరిగిపోయినప్పుడు, వింగ్స్ పెరిగిపోయినప్పుడు, ఈకలు ఉంటాయి కదా పెరిగిపోయినప్పుడు, ముక్కు పెరిగిపోయినప్పుడు, గోర్లు పెరిగిపోయినప్పుడు నువ్వు ఒక విరగబడే ప్రాసెస్లోకి వెళ్ళాలి నా కుమారుడా అన్నాడు దేవుడు. ఆమేన్. సో ఎవరు అతనికి వాక్యం చెప్పలా, కానీ దేవుడే ఆ పక్షిరాజుకి ఏం చేశాడు? బోధించాడు. సో ఎప్పుడైతే పక్షిరాజు బరువు అయిపోతుందో పక్షిరాజుకి అర్థమవుతుంది. వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా? నేరుగా ఒక గుహను చూసుకుంటాడు. ఏంటది? గుహను చూసుకొని ముందు తన ముక్కుతో మొత్తం అన్నీ పెరికేసుకుంటాడు. ఏంటవి? రెక్కలన్నీ తీసుకుంటాడు. తర్వాత కాళ్ళతో గోర్లు బాగా గీకేస్తే గోర్లు సాఫ్ అయిపోతాయి. ఆ తర్వాత ముక్కును తీసుకొని కొండకెళ్ళి బాగా గీకుతూ ఉంటాడు. ముక్కుని గీకి ఏమవుతుంది? ముక్కు విరిగిపోతుంది. కొంతకాలం ఎలా ఉంటాడు తెలుసా పక్షిరాజు? పచ్చి పుండు తెలుసా మీకు? పచ్చి పుండు బాలింతలను అడిగితే తెలుస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అప్పుడు డెలివరీ అయితే పచ్చి పుండు, లోపలంతా పచ్చి పుండు, ఒక్క పుండు బయట కనపడదు, కానీ లోపల మాత్రం పచ్చి పుండు ఉంటుంది. వాళ్ళని అడిగితే చెప్తారు పచ్చి పుండు ఎలా ఉంటుందో. పక్షిరాజుని అడిగితే మనకు తెలుస్తుంది. ఆమేన్. కొంతకాలం ఎవరికి కనిపెట్టే పక్షిరాజు ఏం చేస్తున్నాడు దేవుడు పక్షిరాజుని అంటే? విరగొడుతున్నాడు. ఎందుకు తెలుసా? తన బ్రైట్ ఫ్యూచర్ కొరకు, మంచి భవిష్యత్తు కొరకు దేవుడు పక్షిరాజును విరగొడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు విరగొట్టేది నీ జీవితాన్ని పాడు చేసి ఇంకా నిన్ను లేపకుండా ఉండడానికి. దేవుడు నిన్ను విరగొట్టే దేనికి తెలుసా? నీకు మళ్ళా నూతనమైన జీవితాన్ని, దానికంటే గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు విరగొడుతున్నాడు. ఆమేన్. So you need to know the difference between people and God. You need to know the difference between devil and God. మనుషులు విరిచేశారా ఇంకొక లైఫ్ ఉండదు. మనుషులు విరిచేశారు అనుకోండి ఇంకొక లైఫ్ ఉండదు. ఎందుకంటే మనిషికి విరగొట్టిన తర్వాత అతికించలేడు. You can't patch up again. Say for example, ఒక వ్యక్తికి నేను తాగుడు నేర్పించా. లేమ్మా బాగా గమనించండి. ఒక వ్యక్తికి నేనేం నేర్పించాను?
ఐ వాంట్ బ్రేక్ హిజ్ లైఫ్. ఈమె జీవితాన్ని నేను విరగొట్టేద్దాం అనుకున్నాను. నేను బాగా తాగుబోతుని, ఈమెను కూడా నేను తాగు 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 అంటే తాగేసింది, అలవాటు నేర్చేసుకుంది. జాగ్రత్తగా గమనించండి. వినబడుతున్నా పురుషులు? ఈమెని నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ కొంతసేపు అబ్బాయి అనుకోండి, ఈ అబ్బాయికి నేనేం నేర్పించాను? వినబడలేదు. పురుషులు కూడా గట్టి చెప్పండి ప్లీజ్. తాగడం జ్యూస్ కాదు, పెద్ద జ్యూస్. ఈమెకి తాగడం నేర్పించేసాను నేను. నేర్పించింది ఎవరు? నేనే. ఇప్పుడు బాగా గమనించండి, ఈమె జీవితం ఏమైంది? విరిగిపోయింది, పాడైపోయింది, చెడిపోయింది, చీకటిమయమైపోయింది. ఇప్పుడు నేనే కొంతకాలం తర్వాత అమ్మా తాగుడు మానే అంటే మాంతదా? ఇఫ్ ఐ స్టార్ట్ బ్రేకింగ్ హర్ లైఫ్ ఎవ్రీ డే, నేను తన జీవితాన్ని రోజు విరగ్గొడుతున్న మనిషిని నేను, ఈమెను రోజు విరగ్గొడుతుంటే కొంతకాలం తర్వాత అరే లివర్ చెడిపోద్దిరా, కిడ్నీలు పాడైపోతాయిరా, నా అయిపోయినాయి, నువ్వు కూడా తాగకరా అంటే పక్కనోడు వింటాడా? అసలు చెప్పడు. ఈరోజు సోకాళ్ళు మనం చాలామంది సిటీలో ఎక్కడ ప్రజలందరూ మానేశారు. మీరు వెళ్ళి ఒక్కరికి తాగే వాళ్ళకి చెప్పండి, వింటాడా? చెప్పాలా? ఎన్నడు? ఎందుకంటే నువ్వు కూల్ చేసిన ప్రాసెస్లో ఉన్నావు, నువ్వు తిరిగి కట్టే ప్రాసెస్లో నీ వల్ల కాదు. అది నీకు చేత కాదు, నీకు రాదు, నీ వల్ల కాదు. బట్ గాడ్, ఇఫ్ గాడ్ బ్రేక్స్ యూ డౌన్, హీ కన్స్ట్రక్ట్స్ అగైన్. ఆమేన్. మనిషి నిన్ను విరగ్గొడితే వాడు నిన్ను తిరిగి అతికించలేడు, కానీ దేవుడు నిన్ను విరగ్గొట్టాడా, దానికన్నా గొప్పగా అతుక్కుంటావు నువ్వు. ఆమేన్. ఒక మనిషి నిన్ను విరగ్గొట్టే దేనికి తెలుసా? నిన్ను చంపడానికి, నిన్ను నాశనం చేయడానికి. కానీ దేవుడు నిన్ను విరగ్గొట్టే తెలుసా? మంచి లైఫ్ ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. నేను నా గొర్రెలకు ఏమి ఇవ్వడానికి వచ్చాను? సమృద్ధికరమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. నేను అన్నాను, చాలా మంది సాక్ష్యాలు చేయమని, తాగుడు మానేసానయ్యా, దేవుడు మహాకృపను బట్టి, ఉచితమైన కృపను బట్టి దేవుడు నన్ను ముట్టాడు, నేను తాగుడు మానేసానని సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు వెళ్ళి మార్చండి. కమ్ ఆన్, స్టార్ట్ చేంజింగ్ పీపుల్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? అస్సలు పోరి. చాలా మంది భర్తలు చాలా మంది రకరకాలుగా తాగేస్తున్నారు, పాప మానేశారు. దేవుడు దయ వల్ల, గ్లోరీ టు గాడ్. అసలు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. ఇప్పుడు మీకే ఒక మంచి ప్రశ్న. వెళ్ళి నాన్న నేనే నేర్పించాను రా, తప్పు అయిపోయింది, బుద్ధి గడ్డి తిని గడ్డి తిని నీకు నేర్పించా, మానేరా అంటే బాలే చెప్పావు పో అంటారు. నన్ను విరగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ అతికిస్తావా, నేను అతుక్కొని పో అంటారు. ఒక్కరైనా మనం తిరిగి అతికించగలమా? వీలైతే మనం నేర్పించినోడు కొంచెం దూరంగా ఉంటాం, ఎందుకంటే మళ్ళీ పిలుస్తాడని. మనిషి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఛాన్స్ వస్తే వేరే వాడిని విరిచేస్తాడు. వి బ్రేక్ పీపుల్. బట్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్, నీ దేవుడు నిన్ను విరుస్తున్నాడా? నీ నాశనానికి కాదు, నీ కొత్త జీవితానికి మలుపు తిప్పడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేతుల్లో పడ్డం చాలా గొప్ప విషయం. ఆమేన్. ఆమేన్. నువ్వు ఇంకా దేవుడి చేతిలో పడలేదా? అయితే తొందరగా దేవుడి చేతిలో పడు. నా కుమార్తె, నా కుమారుడా, దేవుడి చేతిలో ఇంకా పడలేదా? అయితే దేవుడి చేతిలో పడాలి ఇప్పుడు మనం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను ఇప్పుడు ఏమైనా మార్చగలనా? అమ్మా మానేమా, అమ్మా మానేమా, నేనే చెప్పా తాగమని, నేనే చెప్తున్నా మానేమని. హలో, చాలా లేట్ అయిపోయింది, బయలుదేరంట. నిజం చెప్తున్నాను. ఒకరోజు ఒక కుటుంబంలో ఒక సందర్భం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆ కుటుంబము చాలా రకాల దేవుళ్ళని ఆరాధించడం వాళ్ళకి అలవాటు. హస్బెండ్ ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు, భార్య ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తుంది. పిల్లలకి ఇప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధించాలో తెలియలా. కొన్ని రోజులు డాడీ తరపున ఆరాధించారు, కొన్ని రోజులు మమ్మీ తరపున ఆరాధించారు. మమ్మీ కొంచెము తర్వాత, కొంతకాలం అయిన తర్వాత డాడీ చనిపోయారు అనారోగ్యం తర్వాత. ఇప్పుడు పిల్లలకు ఒక పెద్ద కన్ఫ్యూజన్, మమ్మీ దేవుణ్ణి ఆరాధించాలా, డాడీ దేవుణ్ణి ఆరాధించాలా? ఇప్పుడు మమ్మీ చెప్తుంది, అమ్మ చర్చికి వెళ్దామ్మా అంటే,
రాలేను మమ్మీ, సారీ. నువ్వే కదా ఒకప్పుడు మమ్మల్ని డాడీ దేవుడి దగ్గర తీసుకెళ్ళావు, నాకు ఆ దేవుడు నచ్చాడు. ఎవరు దేవుడు? డాడీ వాళ్ళ దేవుడు అంట. ఈరోజు మమ్మీ అంటుంది, మమ్మీ బాగా నమ్మింది దేవుణ్ణి, బాగా ఆత్మలో బలపడుతూ ప్రార్థనలో ఎడతెగక మీటింగ్లు, ఒక్కటే ఉద్యోగకుడికిలే, ఎక్కడికి వెళ్తే అక్కడ బాగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ కుమార్తెను అడుగుతుంది, అమ్మా చర్చికి రామ్మా అంటే, సారీ మమ్మీ, డాడీ దేవుడికి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు నువ్వు నేర్పించేవా ఏదన్నా తప్పు, ఈరోజు నువ్వు ఏదన్నా విరగ్గొట్టేవా ఎవరినన్నా, వాడిని నువ్వు తిరిగి అతికించలేవు. నేను ఒకటే చెప్తా, తీసుకో, నువ్వు అతికించలేకపోతే నేరుగా తీసుకొచ్చి దేవుడికి అప్పగించు. ఆమెన్. అదే నువ్వు చేయాల్సిన పని. ఆమెన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ హిమ్ రెస్టోరేషన్ ఇన్ హిస్ లైఫ్, నువ్వు తిరిగి వాళ్ళ జీవితాలని కట్టలేకపోతున్నావా, విరిచేసి నువ్వు నేరుగా వెళ్ళి ఏం చేయాలా, చర్చిలో పడేయాలంతే. ప్రభు చూసుకుంటాడు తర్వాత. ఆమెన్. డోంట్ ట్రై టు రెస్టోర్ దేర్ లైఫ్. అరే నేను నేర్పించాను రా, ప్లీజ్ రా, మానేరా, నేను మానేశాను రా, నువ్వు కూడా మానేరా, ప్లీజ్ రా అంటే, నాకు లోపల నరాల్లోకి, ఎముకల్లోకి, మాంసంలోకి, ఆత్మలోకి, ప్రాణం, దేహాత్మ, శరీరంలోకి అన్నిటిలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు బయటికి రాదు, నువ్వు వెళ్ళిపో అంటారు. తెలుసా మీకు? ఒక మనిషి విరగొడితే మళ్ళీ ఆ మనిషిని మనము అతికించలేం, కానీ దేవుడు విరగొడితే ఎంతమందిని అతికిస్తాడు. ఆమెన్. సో దేవుని చేతిలో పడ్డం మహాభయంకరం అంట. అందుకని యవనస్తులు ఎలా ఉన్నారంట, దేవుని చేతిలో బాణం వంటి వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమంది విరగడానికి ఇష్టపడుతున్నారు? విరగడానికి, దేవుడు విరచడానికి, మిమ్మల్ని విరగొట్టడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇఫ్ యు సే రెడీ ఫాదర్, హీ విల్ బ్రేక్ యూ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనము విరగొట్టబడ్డానికి ఇష్టపడాలి. పక్షిరాజు వాడు ఎదిగే కొంది వాడిని ఎరగొట్టుకోవాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, పక్షిరాజు యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తానని వాక్యం సెలవిస్తుంది. హీ విల్ రెస్టోర్ యూ లైక్ ఏ ఈగల్. దేవుడు కొంచెం కష్టాలు పెడితే మనం ఏం చేస్తాం? టెన్షన్ పడిపోతాం. ఓ అమ్మ, కష్టాలన్నీ నాకే వచ్చేసి, శ్రమలన్నీ నాకే వచ్చేసి, బాధలన్నీ నీకు రాబోతే ఎవరికి వస్తాయి? మనం దేవుని పిల్లలు. కంపేర్ చేసుకోండి, మీకు లోకానికి, వాళ్ళకన్నా మనకే ఎక్కువ కష్టాలు ఉంటాయి, వాళ్ళకన్నా మనకే ఎక్కువ శ్రమలు ఉంటాయి, వాళ్ళకన్నా మనకే ఎక్కువ పోరాటాలు ఉంటాయి, వాళ్ళకన్నా మనకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ మనం ఇబ్బందుల కొలుములోకి వెళ్ళిపోయి కాల్తా ఉంటాం లోపల. మనం, దేవుడు మనల్ని విరగొడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. నీ పక్కన ఉన్నటువంటి సహోదరులకి, సహోదరికి చెప్పండి, దేవుడు నిన్ను విరగొడతాడు. విరగొట్టించుకో. దేవుడు నిన్ను విరగొట్టాలనుకుంటున్నాడు. అండ్ హీ లవ్స్ టు బ్రేక్ యూ. నిన్ను విరగొట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీకు ఇలాంటి లైఫ్ కాదు, దీనికి మించిన లైఫ్ ఇవ్వడానికి. ఆమేన్. బికాజ్ సమ్ టైమ్స్ వీ డోంట్ నో ద ఫ్యూచర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. మన ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియట్లే, కానీ దేవుడికి తెలుసు నీ ఫ్యూచర్ని ఎలా కట్టాలో. ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మార్క్ చాప్టర్ 14:3 వర్స్ నెంబర్ 3. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఆ అత్తరు ఆయన తల మీద పోసిందంట ఆమె. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా, ఆమె యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడని తెలిసి తనకున్నటువంటి డబ్బు మొత్తం దారపోసి యేసు ప్రభు కొరకు ఒక పర్ఫ్యూమ్ కొనింది ఆమె. షీ బాట్ ఎ పర్ఫ్యూమ్ ఫర్ జీసస్. ఎప్పుడైతే మీరు అత్తర్, రైట్, అత్తర్ అంటే బాగా గుర్తొచ్చింది. చాలామంది ఇక్కడ అత్తర్స్ వాడుతూ ఉంటారు. పర్ఫ్యూమ్, ఒక్కసారి పర్ఫ్యూమ్ సీల్ అయిందంటే దాన్ని తీలేం. తెలుసా? యూ కాంట్ ఓపెన్ ఎనీ పర్ఫ్యూమ్, సీల్ అయిపోతుంది అది. సీల్, అత్తరు చూస్తే వాడు లిక్విడ్ పోసి సీల్ చేసేస్తాడు, నువ్వు దాన్ని ఓపెన్ చేయలేవు మళ్ళీ. ఇంకా కాస్ట్లీ పర్ఫ్యూమ్స్, ఎనీ కాస్ట్లీ పర్ఫ్యూమ్, గో బై. వన్స్ అది ఫిల్ అయిందా
దాన్ని విరగొట్టలేం, దాన్ని తీసుకోలేం ఒకేసారి మొత్తం. నువ్వు వాటర్ బాటిల్ అనుకో, మూత తీసి తాగొచ్చు, కింద పోసుకోవచ్చు. కానీ పర్ఫ్యూమ్స్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. ఏ పర్ఫ్యూమ్ని మనం ఏం చేయలేం, మూత తీసి కింద పోసుకోలేం. అందుకనే ఆమె వెళ్ళి ఆమె అడుగుతుంది, ఒక మంచి పర్ఫ్యూమ్ ఉంటే ఇవ్వండి అంది. అదిగో 50 రూపాయలు అన్నాడు. ఇంకొంచెం చూపిండి 100 రూపాయలు అన్నాడు. ఇంకొంచెం చూపిండి అన్నది 5,000. ఇంకొంచెం చూపిండి 10,000 అంటే ఇది నాకు కావాలనింది. అండ్ షీ బాట్ ఎ పర్ఫ్యూమ్. చదవమ్మా, అస్సలు అద్భుతమైన మాట అక్కడ రాస్తుంది. 14:3 అందరు చూడండి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ద ఆయిల్, ద పర్ఫ్యూమ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి, ఎంత వాడుంటాం మనం పర్ఫ్యూమ్? ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ అంటే 10,000, 20,000, 30,000, 50,000. ఏంది అన్నా, మనం వాడేది 100 రూపాయలు. ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్. నువ్వు 100 రూపాయలు కొనుక్కో, గంట వస్తుంది. 1000 రూపాయలు కొనుక్కో, 5-6 అవర్స్ వస్తుంది. 10,000 కొనుక్కో, ఒక రోజు వస్తుంది. లాంగ్ లాస్టింగ్. వాళ్ళందరూ చెప్తా ఉంటారు 8 hours 6 hours ఉత్తమ మాటలు అన్ని అబద్ధాలే. 1 గంట కూడా రాదు. ఏంది డొక్కులో సార్. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీథింగ్ ప్రెషియస్, బై ఎనీథింగ్ ఎక్స్పెన్సివ్. అండ్ షీ లవ్ జీసస్. ఆమె యేసు ప్రభుని ప్రేమించి విలువైనటువంటి అత్తర్ను ఒకటి తయారు చేసి అది సీల్ అయిన తర్వాత యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఏం చేసింది? అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసి, మై గాడ్, ఐమ్ టెల్లింగ్ యు ఎ రెవల్యూషన్. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్, యువర్ స్మెల్ విల్ బి ఆసమ్. ఆమేన్. నువ్వు నీ జీవితం విరగ్గొట్టబడితే నీ లోపల నుంచి సువాసన భలే వస్తుంది. యేసయ్య అంటాడు ఏం తెలుసా? మీరు నాకు చేని సువాసన అయి ఉన్నారంటాడు. యు ఆర్ మై స్మెల్. అంటే మనల్ని ఎవరన్నా వచ్చి అట్లా వాసన చూస్తే యేసయ్య వాసన రావాలి వాళ్ళకి. ఆమేన్. నీ సువాసన చేపల వాసన, ఏమంటే వాసన రాకూడదు. యేసు ప్రభు వాసన రావాలా. యు ఆర్ మై స్మెల్ అంటున్నాడు యేసు ప్రభు. ఎవరు? యు ఆర్ మై స్మెల్. మీరు నా చేని సువాసన ఉన్నారంటున్నాడు యేసయ్య. ఆమేన్. సో ఎప్పుడైతే మనం కొంచెం కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కొనుక్కుంటే మనం ఏం చేస్తే, దాని తాగబాక ఒత్తి పెళ్ళిళ్ళకే అవి తీబాక అక్కడి నుంచి అక్కడ పెట్టి అన్ని మీటింగ్స్కే వేరేది. సో మనం తీము. ఎప్పుడన్నా ఒకసారి పెళ్ళికి అంతే అడబెట్టే, దాన్ని సంవత్సరం వాడతాం. ఎక్స్పెన్సివ్ కదా. ఎప్పుడైతే నువ్వు కొట్టుకుంటావో అప్పుడే వాసన వస్తుంది. నువ్వు కొట్టుకోకపోతే దాన్ని షోకేసులో పెట్టుకుంటే అది వాసన రాదు. గుర్తుపెట్టుకోండి, ఆమె యేసు ప్రభు గిఫ్ట్. ఇలా ఆమె జీవితాన్ని విర్రగొట్టుకుని యేసు ప్రభు ముందు ఉంది. ఆమేన్, ఆమేన్. అండ్ షీ సరెండర్ హర్సెల్ఫ్. ఒకటేసారి ఆ బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసింది. ఆమేన్. అంటే యేసు ప్రభు ఒకవేళ ఇరిస్తే నీ జీవితం చాలా సువాసనగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఒక నీతిమంతుడు కానీ ఆ దోవన వెళ్తుంటే వాసన భలే ఉంటుంది. ఒక భక్తిహీనుడు ఆ తోవన వెళ్తుంటే ఎలా ఉంటుంది తెలుసా వాసన? వాడేం చేస్తాడు, ఇక్కడ ఏమైంది ఇక్కడ అని రకరకాలుగా మనకి ఎబ్బెట్టు వాసన వస్తూ ఉంటుంది. యు నో బెటర్. మీకు తెలుసు వాసనలు ఎలా ఉంటాయి, సువాసనలు ఎలా ఉంటాయి, మంచి వాసన ఎలా ఉంటుంది, చెడు వాసన ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుడితో సాంగత్యం చేయకపోయి, సహవాసం చేయకపోయి, మన జీవితం విరగబడకపోతే వాసన రాదు. ఆమేన్, ఆమేన్. సో when Jesus comes and when he smells, పాత నిబంధనలో ఒక ప్రాసెస్ ఉంది. ఏం తెలుసా? నువ్వు సంవత్సరం అంతా పాపాలు చేసేసి December 31 తెలుసు మీకు? December 31 రోజు మనం హ్యాపీ న్యూ ఇయర్ అరుస్తూ ఉంటాం. అది యూదులకు వేరే. నిన్నెవడు అరవమన్నాడే? యూదులకు వేరేది ఉంటుంది క్యాలెండర్.
ఇయర్ మధ్యలో వస్తుంది, వాళ్ళ క్యాలెండర్ వేరు, వాళ్ళకు కూడా 31st నైట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త సంవత్సరంకి వెళ్ళక మునుపు బాగా గమనించండి, వాళ్ళ స్టాండర్డ్స్ కొలది పొట్టేలు, మేకలు, గొర్రెలు తీసుకొచ్చి దేవుడికి బలిస్తారు. కట్ చేసి ఆ బలిపీఠం కట్టినప్పుడు ఆ బలిపీఠంలో దాన్ని వేసేస్తారు. అది ఏమంట తెలుసా? పాప క్షమాపణ బలి. పరలోకం నుంచి దేవుడు అట్లా ఆయన ఆ పాప క్షమాపణ బలిని వాసన చూసి వాళ్ళని క్షమిస్తాడంట. ఆమేన్, ఆమేన్. ఆ వాసన బాగాలేదనుకో వాడిని తీసి మళ్ళీ రంటారు, రేపు అంటారు, రేపు మళ్ళీ కూడా. ఆమె ఏం చేసింది? అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసింది. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ హ్యూమిలిటీ, ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎందుకు ఆమె పగలగొట్టింది తెలుసా? నా జీవితము నీ చేతిలో పెడుతున్నాను, నీ ఇష్టం అని ఆమె దాన్ని పగలగొట్టి యేసు ప్రభు ముందు పోసింది. ఆమె ఒక సువాసనగా మారింది యేసయ్యకి. ఆమేన్, హల్లెలూయా. నేను ఈరోజు చెప్తున్నా, నీ జీవితం విరిగితే, దేవుడు విరగ్గొడితే అనేకులకు అద్భుతమైన సువాసనగా ఉంటావు నువ్వు. ఆమేన్. లేదంటే భయంకరమైన వాసన వస్తుంది. తర్వాత మీ ఇష్టం, తట్టుకొని కూడా తట్టుకోలేం, పక్కన కాదు కదా, ఎక్కడ కూడా కూర్చోలేం. ఆమేన్. షీ బ్రోక్ దట్ వెసల్. ఆ పర్ఫ్యూమ్, మిక్కిలి విలువ గల అత్తరును ఆమె ఏం చేసింది? పగలగొట్టింది. వెళ్ళి డైరెక్ట్గా 10,000 చూపి అడగం మనం, ఎంతున్నాయి మీ షాప్లో విలువైనటువంటి పర్ఫ్యూమ్స్ ఏదైనా ఉంటే బయటికి తినంటే మీ రేంజ్ ఎంత అని మనల్ని. బట్ నాకు అసలు పెద్ద కోపం క్వశ్చన్ అంటే, ఎవరన్నా బట్టల షాప్కి వెళ్ళంటే ఎంత రేంజ్లో చూపిమంటారు అంటారు. మన స్టాండర్డ్స్, మన పావర్టీని వాళ్ళు అడుగుతారు. నీ స్టాండర్డ్ ఎంత అంటే, నీ స్టాండర్డ్ 1000 రూపాయలా, నీ స్టాండర్డ్ 10,000, నీ స్టాండర్డ్ 2,000, నీ స్టాండర్డ్ 5,000 అని వాళ్ళు అడుగుతారు. ఆ ప్రశ్నే చాలా డేంజర్. అంటే మనం ఇంకా పావర్టీలో ఉన్నామని అర్థం. అసలు ఆ ప్రశ్నకు మీరు పొర్రపాటును కూడా జవాబు ఇవ్వకండి. దరిద్రపు కొట్టు క్వశ్చన్ అది. ఎంత రేంజ్లో చూపించాలి? విన్నారు ఎప్పుడన్నా క్వశ్చను? తలకాయ ఊపుతారా? గట్టిగా చెప్పండి, విన్నారా ఇప్పుడు? వన్ ఆఫ్ ద వర్స్ట్ అండ్ యూజ్లెస్ క్వశ్చన్ అది. ఎంత రేంజ్లో చూపించమంటారా? నీకెందుకు? ఎంత రేంజ్ అయితే మూసుకొని చూపి నువ్వు. నీకెందుకు అసలు? నా ఇష్టం, కిడ్నీ అమ్మన్నా కొంటా. ఇప్పుడు నీ షాపులో ఖరీదైన షర్ట్ బయటికి తీ అసలు ఫస్ట్ నువ్వు. నీ షాప్లో ఖరీదైన చీర బయటికి తీ ఫస్ట్ నువ్వు. ఆ స్థాయికి రావాలి మనం. ఆమేన్. కొంచెం 100 లోపల చూపించండి, 1000 లోపలే అన్నీ అయిపోవాలి. ఇది దించు కిందకి, అంతొద్దు. మనకు పేదరిక ముఖం పెడుతుంటాం. 1000 తక్కువ, అంత లేవు మన దగ్గర. ఇందుకు దరిద్రంలో షాపులకు పోవడం నాకు అర్థం కాదు. యు ఆర్ స్టిల్ ఇన్ పావర్టీ. మనం ఇంకా దరిద్రంలో ఉన్నాం, మీకు తెలియట్లే. కటిక దరిద్రం, భయంకరమైన దరిద్రం అది. ఆ దరిద్రం నుంచి బయటికి రావాలి. ఆమేన్, ఆమేన్. ఎవడన్నా ఈ ప్రశ్న వేసాడుకో షాపోడు, అన్నవి బయటికి ఫస్ట్ బయటికి. ఎంత రేంజ్లో చూపించాలంట మళ్ళా ఆయన? నీ పుచ్చిపోయిన షాపుకి ఎంత రేంజ్ ఉంది చెప్పు? ఎంత రేంజ్? నీ పుచ్చిపోయిన షాపుకి ఇంతే ఉంటుంది. ఆడ లేదు నీ షాప్ బంజారా హిల్స్లో కదా. ఒక దినాలు వస్తాయి, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ప్యాక్ చేయి, ఇది ప్యాక్ చేయి, బిల్లు కట్టి పోతూ ఉండాలి. ఆమె ఏం చెప్పరేంది? ఓ ఈ లిటిల్ ఫెయిత్, చిన్న విశ్వాస మొహల్లారా. ఇంకెప్పుడు బ్లెస్ అవుతారు? ఇంకెప్పుడు ఆ ఆశీర్వాదపు మైండ్ సెట్? అన్నీ 5,000 పట్టుకో, అందరికి 7-8 మందికి మొత్తం లేపాయి, అంతే, వచ్చే తొందరగా ఇంటికి. కొందరు షాపింగ్ పోతే కానీ 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 ఇంకెంతసేపు కానీ 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 మెంటల్ ఎక్కుతుంది నాకు. కానీ 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 అంట. ఏంది కానిచ్చేది? ఏదోడు కానీ నాకు అర్థం కాదు. దరిద్రం, చి పేదరికం అంటే ఎక్కడ నువ్వు కొంచెం 1000 రూపాయలు రేటు పెంచేస్తావేమని లోపల గుండెలో కొట్టుకుంటా ఉంటుంది మొగుళ్ళకి. టక 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 టక. కొంచెం మంచి సంపాదించండి, ఏం చేద్దాం. ఆమేన్. ఏమో ఆడవాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంది. మీరు కూడా సంపాదించండి బాగా. ఇట్స్ ఆల్ అబౌట్ పావర్టీ. కానీ 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 ఎంతసేపు కానీ, లేపు లేపు లేపు, ఇంకేడా నువ్వు ఇంకొంచెం రేంజ్ పెంచండి అంటావేమని కానీ 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 అంటా ఉంటారు. లాస్ట్కి ఏదో 500 1000 రూపాయలు తెచ్చుకొని, రబ్బా బట్టలు ఇచ్చే స్తోత్రం నాయన, మళ్ళీ దానికి 100 థ్యాంక్స్లు దేవుడికి. దేవుడిస్తే అలా ఈడు ద బెస్ట్ ఇస్తాడు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. 3 లెవెల్స్ దాటుతాడు దేవుడు. ఆమేన్. నీ లెవెల్ ఫస్ట్ లెవెల్ అయితే ఆయన 3 లెవెల్స్ దాటుతాడు. ఆమేన్. నీ రేంజ్ 100 రూపాయల షర్ట్ ఏమో, నీకు 10,000 షర్ట్ ఇచ్చిన ఆశ్చర్యపో. నాకు వద్దండి, ఇంత కాస్ట్లీది వేసుకోలేను, నా వల్ల కాదంటావేమో.
అంటవా? ఇంతవరకు ఒక 20 లక్ష రూపాయల చీర కట్టలేదు, 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 చీర కట్టావు, 1,00,000 రూపాయల చీర ఎవరు గిఫ్ట్కి ఇచ్చారు, అంత చీర నేను మోయలేనండి, నా వల్ల కాదండి, నేను కట్టలేను, అక్కడ పెట్టేయండి అని అంటవా? నో, టేక్ దట్ బ్లెస్సింగ్, టేక్ దట్ బ్లెస్సింగ్. ఆమేన్. ఆ పేదరిక మైండ్ సెట్ పోవాలి. చూడండి అయ్యా, ఏదో ఒకటి కొద్దో గొప్ప 500 600 ఒక 500 600 లేపేసి ఏదో ఒకటి కానీ ఓకే, మన స్థాయి ఇలా ఉందేమో, దేవుడు మన స్థాయి మార్చునుగాక. ఆమేన్. నువ్వు విరగతావు చూసావా, నీ స్థాయి మారిపోద్ది. ఆమేన్, ఆమేన్. నంబర్ 1, when you are broken, నిన్ను దేవుడు విరగొడితే నీ లోపల నుంచి ఏ వాసన వస్తుంది? సువాసన వస్తుంది. నీ లోపల నుంచి సువాసన. కొన్నిసార్లు ఎందుకు దేవుడు విరగొడతాడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుడు నిన్ను విరగొడుతుంటాడో, నంబర్ 1, నీ లోపల నుంచి గర్వం ఎగిరిపోద్ది. ఆమేన్. కొంచెం బిగ్గరగా ఆమేన్. యా, ద ప్రైడ్ విల్ గో అవే ఫ్రమ్ యూ. నిన్ను దేవుడు విరగొడుతున్నాడు అనుకో. చాలా మంది పేరెంట్స్ గబక్కని పిల్లలు కొట్టుకుంటామంటే పేరెంట్స్ వాళ్ళు కొడుకుని తప్ప కొట్టే మిగతా పిల్లలు పారిపోతారు. అవును, మిగతా పిల్లలు కర్ర తీసుకున్నాం మన కూతురు మీద కొడుకు మీద, మిగతా అందరు జంపు. ఎప్పుడైతే దేవుడు నిన్ను విరగొట్టడం స్టార్ట్ చేశాడో నీ లోపల ఉన్న గర్వం పారిపోద్దామే. లేదంటే అది తెస్టేసుకొని కూర్చుంది అనుకో, నీవు పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు 4 లేవు. కుందేలికి 3 ఉంటాయి 4 ఉంటాయా? నువ్వు 3 ఉంటాయి, 3 ఉంటాయి, 4 లేవు అంటావు నువ్వు. చూడండి, ఎప్పుడైతే రెండవ అడ్వాంటేజ్ ఏం తెలుసా? దేవుడు మనల్ని విరగొడితే నీ లోపల నుంచి గర్వం వెళ్ళిపోద్దామే. హల్లెలూయా. when God breaks you, number 3, self righteousness నీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. స్వనీతి ఏంటది? కష్టపడి పాస్ అయ్యా, కష్టపడి చదివా, కష్టపడి కట్టా, కష్టపడి జీవించా, కష్టపడి అది చావాలి ఫస్ట్. ఎవరికైనా ఉందా ఆ పిచ్చి? కష్టపడి చెట్టు చినిగిపోద్ది, కష్టపడి ఏం లేదు అక్కడ. సో నీ లోపల నుంచి ఏం పోవాలంట? స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. ఒకటే, నిద్రలేస్తే అంతా దేవుని కృపే, ఆమేన్, నాది ఏమీ లేదు, అంతా అయిందే అని ఎప్పుడైతే నువ్వు మాటలు ఎప్పుడు నేర్చుకుంటావు తెలుసా? నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తే, నేను చెప్తే రాదు, నువ్వు ఇరిగిపోతే వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇరగొట్టడం మంచిదా? కొంచెం టఫా? యా, ఇట్స్ టూ గుడ్ టు బ్రేక్ యూ. నిన్ను విరగొట్టడం చాలా మంచిది. ఆయన అంటాడు, ఆయనని నెలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నిన్ను ఏదో ఒక దగ్గర నేను మాత్రం బాగా కోరుకుంటా, ప్రభు వీళ్ళందరినీ ఇరగొట్టే ప్రభు ప్లీజ్ అని. ఎందుకంటే నన్ను ఇరగొడతాడు ఆయన. ఎవరిని? నువ్వైనా నేనైనా ఒకటే దేవుడికి. నేను కూడా దేవుడి దగ్గరికి వచ్చి సరే ప్రభా ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు కొంచెం ఇరగొట్టవా అనాలా అంటే ఇరగొడతాడు దేవుడు. ఇఫ్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గోల్డ్, నేను అర్జెంటుగా ఎక్కడేయాలి? మంటలు వేసేయాలి. ఇఫ్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డైమండ్, నేనేం చేయాలి? అర్జెంటుగా ప్రెస్ చేయాలా, ఒత్తేయాలా, చెక్కేయాలి నిన్ను. ఆమేన్. విలువైన వాటికే దేవుడు విరగొడతాడు, విలువ లేని వాటిని అసలు దేవుడు పట్టించుకోడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రైడ్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. నీ లోపల నుంచి గర్వం వెళ్ళిపోతుంది, గర్విష్ఠతనము, అహంకారము వెళ్ళిపోయి పారిపోతాయి అంతే. అవి నీ నుంచి ఒక్కటి కూడా ఉండవు. శివు రక్తం ఉన్న ప్రతి ఓడికి ఉంటుంది గర్వం. నాకు లేదు బ్రదర్ అని ఎప్పుడు చెప్పకండి, అందరికి వచ్చేస్తుంది అది, అందరికి వచ్చేస్తుంది. వెన్ యూ ప్రే లిటిల్ యూ విల్ హ్యావ్ ప్రైడ్. ప్రొద్దున్నే 4 o'clock లేచి ప్రే చేస్తాను నేను, రోజుకు 5 chapters బైబిల్ చదువుతాను నేను, రోజు మోకాళ్ళు 3 గంటలు మోకాళ్ళు ఉంటాను. గర్వం. నిన్నెవడు చెప్పన్నాడు? నిన్ను విరగొడుతుంటే ఏమైతే తెలుసా? ఆ స్వనీతి ఎగిరిపోద్ది. నిన్ను విరిచేస్తుంటే ఏమైంది? స్వనీతి ఎగిరిపోద్ది. బా, స్టేట్ ఫస్ట్ వచ్చావంటే సింగ్ అన్నావు అనుకో, రేపు నుంచి కాలర్ ఉండదు. అయిపోయింది. ఎవరన్నా ఎగరేయించి కాలరు, దేవుని బిడ్డలు ఎగరేయకూడదు. ఎవరిని ఎగరేయించుకోవచ్చు, నీ వదిలే. బట్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్స్ గ్రేస్ నాది కాదు. నేను ఐ సా ఎ వీడియో. ఒక ఫుట్బాల్ గేమ్లో ఒక వ్యక్తి గెలిచినప్పుడు అతను ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఫస్ట్ మాట అతను మాట్లాడింది, ప్రైజ్ బీ టు జీసస్, దేవుడే నాకు విజయం ఇచ్చాడు అనేసాడు. అయిపోయింది. కొలాప్స్ మొత్తం. అందరికి బెత్తరపోయారు. నేను కాదు గెలిచింది, దేవుడు గెలిపించాడు నన్ను అన్నాడు. ఓ మై గాడ్, హూ విల్ ఎగ్జాల్ట్ గాడ్ ఆన్
బిఫోర్ ఆఫ్ ఎవ్రీ వన్. దేవుడిని ఎవరు గణపరుస్తారు? అందరి ముందు ఎవరిని గణపరచగలరా? భయపడతాం మనం దేవుడి గురించి చెప్పాలంటే. కొన్నిసార్లు మనము అందరి మధ్యలో ఉన్నామనుకో, అసలు మనం క్రైస్తవులే కాదు అంటే అయిపోతాం. అసలు మనం క్రిస్టియన్సే అసలు కాదు, మనం క్రిస్టియన్స్ మనం కాదు, మేము అసలు క్రిస్టియన్స్ మేము. ఆయన తెలుసు, మా ఇంటి పక్కన వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటారు. మా క్రిస్టియన్స్ మేము చిన్నప్పుడు స్కూల్కి పోయాం కానీ మాకు అంత ఐడియా లేదు. యూ విల్ బి అండర్ బిగ్ పనిష్మెంట్. బి కేర్ఫుల్. దేవుడు మనల్ని విరగొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా. God breaks you deeply for the deeper calling. Amen. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడా, ఉన్నతంగా అందరికంటే ఎక్కువ నిన్ను విరగొడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు విరగొట్టినప్పుడు ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా విరగొడతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా షైన్ అవుతారు, ఒక్కొక్క రకంగా ఎగ్జాల్ట్ అవుతారు. ప్రతి ఒక్కరిని విరగొడతాడు దేవుడు. ఆమేన్. యా. చిన్నపిల్లలు మిమ్మల్ని కూడా విరగొడతాడు ఇఫ్ యూ సరెండర్. ఈ వయసులోనే మీరు దేవుడికి సరెండర్ అయితే, దేవా నన్ను విరగొట్టు ప్రభు అంటే తొందరగా మీరు మార్పు చూసి దీవించబడతారు. ఆమేన్. కొందరు 20 సంవత్సరాల దాకా మారరు, 30కి మారరు, 40కి, 50కి, 60 అస్సలు మారరు. అంటే వాళ్ళు ఇంకా ఎరగలేదని అర్థం. ఆడింకా ఏం కావాలా? ఎరగాలి ఈరోజు. ఆమేన్. ఆమేన్. నేను చెప్పినాగా, ఈ వాక్యం తర్వాత మీరు ఏం చెప్తారు? ప్రభు నన్ను అర్జెంటుగా విరగొట్టి నన్ను. గాడ్ బ్రేక్స్ యూ. దేవుడు నిన్ను విరగొడితే నీ లైఫ్ రేపు నుంచి అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. యూ విల్ బి ఏ ఆసమ్ స్మెల్ లైక్ ఎ పర్ఫ్యూమ్. యూ విల్ బి ఎన్ ఆసమ్ స్మెల్. లెట్స్ గో టు హీబ్రూస్. హీబ్రూలు రాసిన పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 8. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యా. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. దేవుడు యేసయ్యని విరగొట్టిన తర్వాత యేసు ప్రభువులో వచ్చిన అవుట్పుట్ ఏం తెలుసా? విధేయత. చెప్పండి గట్టిగా, విధేయత. క్రైస్తవుల్లో, దేవుని బిడ్డలో విధేయత, ఒబీడియన్స్, హ్యూమిలిటీ ఎప్పుడు వస్తుందంటే దేవుడు నిన్ను విరగొట్టినప్పుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యా. మనము దేవుడు ఒక వ్యక్తిని విరగొడుతున్నప్పుడు మనం నవ్వకూడదు. మనం దేవుడు ఒక వ్యక్తిని విరగొడుతున్నప్పుడు మనం చూసి, ప్రభు నెక్స్ట్ నేనేమో ఐ విల్ బి రెడీ ఫాదర్, ఐ విల్ బి రెడీ. ఆయన శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడంట? విధేయత. వెన్ ద ఒబీడియన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. నీ లోపల నుంచి ఒబీడియన్స్, హ్యూమిలిటీ ఎప్పుడు వస్తుందంటే నువ్వు విరిగినప్పుడే వస్తుంది. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఎవరైనా కుమార్తెలకి, కుమారులకి, పెద్దోళ్ళకి విధేయత ఉందనుకో, గుర్తుపెట్టుకో, వాళ్ళు ఆల్రెడీ ఇరిగారు దేవుని చేతిలో. చెప్పాలి గట్టిగా. యా. ఎందుకు దేవుడు విరగొడతాడు ఒక వ్యక్తిని? రాసుకోండి, చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. వై గాడ్ విల్ బ్రేక్ పీపుల్ అండ్ వై హీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రేకింగ్ పీపుల్స్ లైఫ్. ఎందుకు మన జీవితాలను విరగొట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు? నంబర్ 1, హీ బ్రేక్స్ పీపుల్ టు ప్యూరిఫై దెమ్. హీ బ్రేక్స్ యూ టు ప్యూరిఫై యూ. దేవుడు ఎందుకంటే విరగొట్టేది నిన్ను పవిత్రపరచడానికి. ఆమేన్. ఆమేన్. అపవాది మనల్ని విరగొడితే మనం అపవిత్రమైపోతాం, కానీ దేవుడు మనల్ని విరగొడితే మనం పవిత్రపరచబడతాం. ఆమేన్. హీ బ్రేక్స్ యూ టు ప్యూరిఫై యూ. అండ్ నంబర్ 2, హీ బ్రేక్స్ యూ టు సేవ్ యూ. ఆయన నిన్ను విరగొట్టేది నిన్ను రక్షించడానికి. ఆమేన్. ఆమేన్. యా. కొన్నిసార్లు కొన్ని గొడవలు అయిపోయి మనస్పర్ధలు వచ్చి కొట్టుకొని తిట్టుకొని విడిపోతారు. అబ్రహాము, లోతు అలానే వెళ్ళిపోయారు. దేవుడు అబ్రహామును కాపాడాడు. ఆమేన్. హీ బ్రేక్స్ యూ టు సేవ్ యూ.
నిన్ను ఆయన విరగ్గొట్టే దేనికి? నిన్ను కాపాడడానికి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీకు ఈ వాక్యం ప్రతి నిమిషం టక 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 గుర్తొస్తుంది, మీ ముందు నిలబడుతుంది ఇది. ఎందుకంటే ఈ వాక్యానుసారంగానే మీ జీవితం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో crushing and breaking is a heavenly process. నిన్ను విరగొట్టడం, నలగొట్టడం, బాగా రోకులు బండ్లేసి తంచడం ఎవరి ప్రాసెస్ అంట? పరలోక సంబంధమైన ప్రాసెస్ అంటే ఇది. ఆ పరలోకంలో ఈ ప్రాసెస్ ఉంది. దేవుని బిడ్డలు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? నంబర్ 1 ఎరగొట్టాలి, నంబర్ 2 నలగొట్టాలి. You should be broken in the hands of God. దేవుని చేతిలో విరగొట్టబడే పాత్రగా ఉండాలా. And he will restore your life again. Amen. Amen. So what happens? ఒక సీజన్ ఉంటుంది, మనం విరిగిపోయే సీజన్. మనము విరిగిపోయే సీజన్ అంటే తెలుసుగా మీకు, ఎండాకాలం, వర్షాకాలం, వానాకాలం, చలికాలం, మంచుకాలం, రైట్. కోతకాలం ఉంది, రకరకాల పంటల కాలం ఉంది. అలాగే మనం విరిగే సీజన్ కూడా ఉంటుంది. ఆమేన్. చూడండి, కొందరి జీవితంలో ఒక 6-7 నెలలు ఒక సాక్ష్యం కూడా ఉండదు. కొందరి జీవితంలో ఆ సీజన్లో సాక్ష్యాలు ఉంటాయి. ఏంది వాళ్ళకి సాక్ష్యం, నాకు సాక్ష్యాలు రావట్లేదు ఏంది? అర్థం కాదు. చాలామందికి కన్ఫ్యూజన్ అయిపోతారు. అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసా? నేను దేవుడి చేతుల్లో విరిగే ప్రాసెస్లో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సో వాళ్ళు ఆల్రెడీ విరగబడి ముందుకు వెళ్ళిపోయారు. నేను విరిగే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు అబ్జర్వేషన్లో పెట్టాడు. నన్ను దేవుడు విరగొడుతున్నాడు, నన్ను దేవుడు బలపరుస్తున్నాడు, నన్ను దేవుడు బాగు చేస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే అంటాను, బ్రేకింగ్ డౌన్ ఈజ్ నాట్ యువర్ ఎండ్, ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. విరగొట్టబడడం అనేది అంతము కాదు. విరగొట్టడం అనేది ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రారంభం మాత్రమే. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్, యు జస్ట్ స్టార్టెడ్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ బ్రోకెన్, నీ అసలు జీవితం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నువ్వు ఇంకా కిండర్ జాయ్, నువ్వు ఇంకా 1 month, 2nd month, 3rd month ప్రెగ్నెంట్ బేబీ నువ్వు. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్, ఇప్పుడే నీ జీవితం స్టార్ట్ అయింది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? విరగడం ఒక క్రైస్తవుడు ఎంత ప్రాముఖ్యమో. ఒక దేవుని బిడ్డ విరగడము, దేవుని చేత విరగొట్టబడము చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నాట్ టు హార్మ్ యూ, నాట్ టు ఎండ్ యువర్ లైఫ్, నాట్ టు ప్రెస్ యూ, నాట్ టు మేక్ యూ క్రై. దేవుడు నిన్ను ఏడ్పీయడానికి, నీ జీవితాన్ని ఆపేయడానికి నిన్ను విరగొట్టట్లే. నీ జీవితాన్ని అందరికంటే ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి విరగొడుతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. You people will see a different glory. You people will see a different output. విరిగిపోయిన వాడు చాలా గొప్పగా కట్టబడతాడు. ఆమేన్. నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా, ఏమని? ఎవరైతే విరగొడతారో మళ్ళీ అతికించలేరు, కానీ దేవుడు విరగొడితే వినబట్లేదు. జీవితంలో ఎవరో కొన్ని మనం పడేస్తుంటాం. జీవితంలో ఎవరో కొన్ని మనం అంటే ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయి ఉంటాం. నాన్న సినిమాకి వెళ్ళిపోతాం రా, షికార్కి వెళ్ళిపోతాం రా, ఆడికి వెళ్ళిపోతాం, అన్నీ ఏమో చేస్తుంటాం. ఎన్నో మందిని చెడిపి ఉంటాం, లేదా చాలామంది మనల్ని చెడిపేసి ఉంటారు. రకరకాలుగా అయిపోయి ఉంటుంది. ఈరోజు మనం ఆ వ్యక్తికి వెళ్ళి మనం చెప్తే ఆ వ్యక్తి వినలేడు. బికాస్ విరగ్గొట్టి నువ్వే బాగు చేద్దాం అనుకుంటున్నావా, చాలే చెప్పేవాళ్ళే పో అంటారు. ఈరోజు మనం దేవుడు మనల్ని విరగ్గొట్టాలి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు విరిగాడు కాబట్టి ఆయన శరీరాన్ని మనం తినగలుగుతున్నాం. యేసు ప్రభు విరగ్గొట్టబడ్డాడు కాబట్టి ఆయనలోంచి మంచి వాసన వస్తుంది. యేసు ప్రభు విరగ్గొట్టబడ్డాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన లోపల నుంచి ఆ మంచి రక్తాన్ని మనము తాగగలుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. There are some few points you need to write it down. Yeah, this is a very big sermon, but I'll make it short. Number 1, when you are broken, నిన్ను దేవుడు విరిచేస్తే, నిన్ను దేవుడు విరగ్గొడితే, here comes your oil. ఎప్పుడైతే మనము విరగ్గొట్టబడతామో మన నూనె బయటకు వస్తుంది. ఆమేన్,
హల్లెలూయా. సో ఆయిల్ resembles anointing. Number 2, when you're broken, here comes your anointing. నీలోంచి కొత్త అభిషేకం బయటకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వేరే అభిషేకాలు అవి ఇవి కాదు, నీలో నుంచి ఒక కొత్త అభిషేకము బయటకు వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా? హౌ టు రిసీవ్ అనాయింటింగ్? ఎలా? పాస్టర్ దగ్గరికి పోయి అయ్యి పాస్టర్ గారు తల మీద చేయి పెట్టండి, పాస్టర్ గారు కాలు పెట్టండి, పాస్టర్ గారు అది పెట్టి చాలా మంది అంటారు, నన్ను ఆ పాస్టర్ అభిషేకించాడు, నన్ను ఈ పాస్టర్ అభిషేకించాడు, నాకు ఆ పాస్టర్ ఎన్నిసార్లు చెప్పుకుంటావు, ఎన్ని రోజులు చెప్పుకుంటావు. అది కొన్ని రోజులే ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ బ్రోకెన్ బై గాడ్, you will have your own anointing. Amen. You will have your own oil. Amen. You will have your own oil. నీ సొంత నూనె నీ లోపల నుంచి బయటకు వస్తుంది. ఆమేన్. ఆమేన్. ఆలివ్ ట్రీలో, ఒలివ చెట్టులో నుంచి, ఆ కాయల్లో నుంచి పిండి గుద్ది దంచి బయటకు వస్తే నూనె బయటకు వస్తుంది. నీ జీవితంలో మొత్తబడి ఎరగదీస్తేనే నీ లోపల నుంచి మంచి నూనె బయటకు వస్తుంది. ఆమేన్. ఈరోజు మీరు తినేవి తాగేవి అన్నీ మీరు చూసుకుంటే అంత సింపుల్గా అటుపోయి అట్రావు అవి చాలా పెద్ద ప్రాసెస్ గుండా బయటకు వస్తాయి అవి. ఆమేన్. ఈరోజు ఒకవేళ నువ్వు విరగబడుతున్నావా దేవుని చేతిలో, దేవుడిని విరుస్తున్నాడా, యువర్ ఆయిల్ విల్ కమ్ అవుట్. You will have your own anointing, my dear daughter, my dear son. Amen. నీ లోపల నీవు ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగి ఉంటావు. ఒకరోజు ఇట్లే పౌలు వాక్యం చెప్తూ ఒక మాట అనేసాడు. ఏం తెలుసా? నాకు ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు, అబ్బో నా అనాయింటింగ్ వేరే లెవెల్ అన్నాడు పౌలు. అబ్బా నా వరాలు ఉంటాయి, అసలు ఈ పేతురు యోహాను కూడా పనికిరారు అన్నాడు. తెలుసా? హీ గాట్ ప్రైడ్. ఆయనకి గర్వం వచ్చేసింది. ఏం చెప్పి? ఎక్కువ వాక్యం చెప్పేసి, ఎక్కువ ప్రార్థన చేసి. హౌ ప్రైడ్ ఆపరేట్స్ యు నో ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. బి కేర్ఫుల్ విత్ దిస్ ప్రైడ్. యోబు అంటాడు, ఈ ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో నా అంత మంచోడు, నా అంత నీతిమంతుడు లేడు అనేసాడు. అయిపోయింది. ఆ రోజే పడిపోయాడు. ఈ ఫాలెన్ డౌన్. ఏం జరుగుతుంది మనిషి జీవితంలో? గర్వం వచ్చిందా అంటే నీవు దేవుని చేతుల్లో విరగబడలేదా? గర్వము రోజు పెద్దోడైపోతాడు నీ లోపల, నేను పడేస్తాడు ఒక రోజు. పౌలు అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం అన్నాడు. లాస్ట్కి ఏమన్నా తెలుసా? ఇదిగో నేను అతిగా హెచ్చింపబడుకున్నట్టు నా శరీరంలో కసక్, అంతే. ఏంటది? ముళ్ళు. బాబు ఒకటే అరుపులు, కేకలు. మా ఏంది ఒకటే అందరిని ఇసుక్కుంటున్నాడు పౌలు. మనోడికి వాక్యాలు ఎక్కువైపోయినాయి, మీటింగ్స్ ఎక్కువైపోయి లోపల బాబుకి బాగా సమృద్ధికి వచ్చేసింది గర్వం. ప్రభు అన్నాడు, చిస్టాడు గర్భం అయిపోయింది. ఇరిచాడు ప్రభు. ఏం చేశాడు? కసక్కని ఇరిచాడు. అమ్మయ్యా. ఆయనే అన్నాడు మళ్ళీ, నేను అతిగా హెచ్చింపబడుకున్నట్టు నాకొక ముళ్ళు పెట్టేశాడు. మనం ఎక్కడ అతిశయపడకూడదు. మనం ఏం చేయకూడదు? గర్వపడకూడదు. మనం ఎక్కడ ఎన్ని వరాలున్నా, ఎన్ని ఫలాలున్నా, ఏమన్నా ఆయన కృప అంతే. మనకు మించింది లేదబ్బా, మనం తోపు, మనం తురుము, మనం మించినోడు లేడు అన్నామా, సెకండే చూడు నీ పతనం. పాతాలే ఎట్టా అసలు ఎక్కడున్నాడు వాడు అంటే, వాడు 3 floors కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోతున్నాడు. నీకు తెలియదు గర్వం అంత డేంజర్. ప్రైడ్ ఈజ్ వెరీ డేంజర్. అందుకనే దేవుడు నీ గర్వాన్ని నేను టచ్ చేయడు. దేవుడు నిన్ను విరిచేస్తాడు, నీ లోపల ఉన్న గర్వం పారిపోద్దంట. ఆమేన్. వావ్, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది చెప్తారు దేవుడు నన్ను ఇరిచని? చాలా మంది ప్రార్థన ఏంటంటే, ప్రభు నా గర్వాన్ని తీసేయి, నా కొవ్వును తీసేయి, నా బల్బును తీసేయి. ఆయన ఏడ తీస్తాడు? నువ్వు పెంచుకొని చెప్పండి. మామూలుగా నాకు తెలియదు, అడుగుతా. నువ్వు గర్వాన్ని పెంచుకొని, నీవు కొలెస్ట్రాల్ పెంచుకొని, నువ్వు ఫ్యాట్ పెంచుకొని ఆయన తీయమంటావేంటి? ఆయనకు ఒక ప్రాసెస్ ఉంది. ఏం తెలుసా? విరగ్గొట్టే ప్రాసెస్. ఆమేన్. నిన్ను కానీ దేవుడు విరగ్గొట్టాడు అనుకో, నీ లోపల ఉన్న గర్వం పారిపోద్ది. చెప్పాను కదా, ఒక్క బిడ్డను, ఒక్క అబ్బాయిని కొడితే మిగతా సెట్ అయిపోద్ది. మొత్తం దెయ్యాలని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాయి. ఆమేన్. నిన్ను విరుస్తుంటే మళ్ళీ ఇంకో దెయ్యం పారిపోద్ది. పేరు
స్వనీతి. మీ సిస్టరు ఎవరామె? స్వనీతి. తెలుసా స్వనీతి అంటే ఏంట్రా? స్వనీతి తెలీదు మీకు? నేనన్నా తెలుగులో తప్పు చెప్పానా? స్వనీతి ఎవరికి తెలీదా? ఏమో స్వనీతి ఎవరికైనా తెలుసా? చేయొద్దండి. నేను వచ్చిందా స్వనీతి. అబ్బా నాలాగెవరు ఉండరు అబ్బా, తిరుగులేదంతే. నేను ఎప్పుడు ఒక ఆయనతో మాట్లాడతాను. నాకు తెలిసిన చాలామంది కుక్స్, చెఫ్ ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతూ ఉంటాను, చాలా బాగుండారని అంటే అంతా మీ దయ సార్ అంటాడు. నేను ఎప్పుడు నేర్పించాను రా నీకు? అంతా మీ దయ సార్ అంటాడు. అన్నీ తగ్గించేసుకున్నాడు. ఓ అమ్మ భలే ఉండేనండి అంటే అంతా మీ దయ సార్ అంటాడు. ఓ అమ్మ వీడు తగ్గించుకుంటే ఇప్పుడు నేను కూడా తగ్గించుకోవాలి ప్రభా, స్తోత్రం. చాలా సంతోషం అండి. So look at people, they are what do you call, they are aware of pride. గర్వం వస్తే ఏమైపోద్దో వాళ్ళకు కూడా తెలుసు ఈ భూమి మీద చాలా మందికి. ఆమేన్. You will fall down from any floor. ఎంత పెద్ద అంతస్తు నుంచి కింద పడిపోతావు నువ్వు, ఎంత పెద్ద అంతస్తు కింద పడిపోతావు. ఈరోజు దేవుడిని నిలిస్తే ఏం పారిపోద్దంట? వినబడలా? నంబర్ 1 వినబడలే గట్టిగా, గర్వం పారిపోద్దంట. నంబర్ 2 నేను దేవుడు విరిస్తే స్వనీతి పారిపోద్దంట. చెప్పండి, ఇక మీదట జీవించు వారము మేము కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. అద్భుతం చేసేది ఎవరు? క్రీస్తు. వాక్యం చెప్పేది ఎవరు? క్రీస్తు. మిమ్మల్ని బలపరిచేది ఎవరు? క్రీస్తు. వాక్యం చెప్పించేది ఎవరు? క్రీస్తు. అద్భుతాలు చేపించేది ఎవరు? క్రీస్తు. నీ దగ్గరికి పంపించి ప్రార్థన చేపి తల మీద చేపించేది ఎవరు? క్రీస్తు. నీ జీవితాన్ని బాగు చేసేది ఎవరు? క్రీస్తు. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ ఐ. దేవుడే పంపించకపోతే మీ దగ్గరికి అసలు ఎందుకు వస్తాను నేను? దేవుడే ప్రార్థన చేయమని చెప్పొద్దు, అసలు ఎందుకు ప్రార్థన చేస్తాను నేను? అరే వాడికి ప్రేయర్ చెప్పకంటే నేను వెళ్ళిపోతా గమ్ముగా. లేదు ప్రభా వాడు ఫీల్ అవుతాడు, ప్రభా వాడికి ప్రేయర్ చేయాలి ప్రభా, ప్లీజ్ ప్రభా గమ్మును ప్రభా, అరే మోకాలంగా రా ప్రేయర్ ప్రభా, స్తోత్రం స్తోత్రం అంటాడు దేవుడు. దేవుడే పంపిస్తే నేను నీకు ప్రార్థన చేయకుండా ఎక్కడ వెళ్తాను? దేవుడే పంపిస్తే తప్పించుకొని పోలేను నేను. ఆమేన్. ఆమేన్. సో టుడే యూ హ్యావ్ టు బి బ్రోకెన్. మీరు ఇరగబడాలి ఈరోజు. ఆమేన్. ఆమేన్. సో కొత్త నూతన బలం నీకు వచ్చేస్తుంది, నూతన శక్తి. యు నో వన్ థింగ్, నువ్వు ఎప్పుడైతే విరగబడతావో దేవుని చేతిలో, ఇక నీ గురించి నువ్వు బతకవు. ఆమేన్. ఇదిగో సగం మందికి నచ్చుతుంది, సగం మందికి నచ్చదు. ఇది పౌలు అంటాడు, విరిగిపోయిన తర్వాత ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఇప్పుడు దాకా ఇరగబడక మునుపు నేను, నా పిల్లలు, నా కుటుంబము, అది ఇది, నా భార్య, నా భర్త, ఇదే ఆలోచించుకునేవాడివి. నువ్వు ఎప్పుడు తిరిగిపోతావో దేవుడి కోసమైనా చెయ్యాలబ్బా. దేవుడు 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 దేవుడు. He loves the broken one. దేవుడు విరగ్గొట్టబడిన వాడిని జాగ్రత్తగా ఉంటాయి. వాడి మాటలు భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకవేళ వాడు విరగలేదా ఏమైతే తెలుసా? వాడి జీవితంలో వాడు సరిగ్గా ఉండడు. దేవుడి చేత విరగబడాలి మనం. ఆమేన్. ఆమేన్. So when you are broken, humility comes out. When you are broken, obedience will come out. When you are broken, a fragrance of perfume will come out. Amen. So దేవుడు విరగొడుతున్నప్పుడు విరగొట్టించుకోండి. ఆమేన్. ఆమేన్. యా, ఎన్నో సంవత్సరాలు విరిచేసాడు, నలిపేసాడు, వచ్చేసాడు. ప్రభా అయిపోతుంది ప్రభా, ఏం కాదు, ఓచుకో, కొంచెం ఓచుకో, ఇంకా ఎరగొట్టేస్తాను నేను. సరే ప్రభా ఎరగొట్టేస్తాను. వా గ్రేట్. ఎంతో మంది మాటలు అంటూ ఉంటారు, ఎంతో మంది ఏమో అంటూ ఉంటారు. అయితే దేవుడు అన్నాడో విరగొడుతున్నాడు. ఐ నీడ్ టు సరెండర్ టు మై గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి నచ్చుతుంది? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను అర్జెంటుగా విరగొట్టాలని? వావ్, అయ్యో 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 క్లియర్. అయ్యో ఓకే ఫర్ దాట్. మీరు ఓకే కాకపోతే దిచ్చేసుకోండి, మనకు లేవేమో చూసుకుంటాడు దేవుడు. యూ నీడ్ టు బి బ్రోకెన్. నువ్వు దేవుడి చేత విరగబడాలా, విరగబడాలా, విరగబడాలా. వెన్ యు ఆర్ బ్రోకెన్ బై గాడ్, యు వాక్ విత్ హ్యూమిలిటీ. నువ్వు దేవుని చేత విరగబడ్డావు అనుకో, వినయ విధేయతలతో నడుస్తావు. ఆమేన్. గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్. నా కుమారుడు, నా కుమార్తె, దేవుని చేత విరగబడ్డానికి సిద్ధంగా ఉండండి. ఆమేన్. ఆమేన్. ఒక చక్కటి పాట కూడా ఉంటుంది, నీ చేతిలో రొట్టె నిన్నయ్యా, విరువు యేసయ్యా అని. ఓ అమేజింగ్ సాంగ్. స్టార్టింగ్ నాకు అర్థం కాదు, ఏంది ఇది ఏమంటాడు. దెన్ ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ, యా యూ నీడ్ టు బి బ్రోకెన్. నువ్వు విరగబడాలా, నిన్ను విరగొడతాడు దేవుడు.
నువ్వు విరగొట్టినప్పుడు అద్భుతంగా ఉంటుంది నీ లైఫ్. ఆమెన్. యువర్ లైఫ్ విల్ బీ ఇన్ ఎ షేప్, యువర్ లైఫ్ విల్ బీ ఇన్ ఎ స్ట్రక్చర్, యువర్ లైఫ్ విల్ బీ ఇన్ ఎ నైస్ ఫార్మాట్. దేవుడు అనుకున్న ఫార్మాట్లో ఉంటుంది నీ లైఫ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడిని విరగొట్టాడు అనుకో, ఆయన చిత్తమే నా చిత్తం. దేవుడిని విరగొట్టాడు అనుకో, ఆయన ఏదంటే అది నేను. దేవుడిని విరగొట్టాడు అనుకో, ఆయనకి ఏది ఇష్టమో నాకు ఏది ఇష్టం. ఆమెన్. నీవు తండ్రి చిత్తము చేయడానికి సిద్ధపడతావు. ఆమెన్. సంతోషంగా నన్ను విరగొడితే బాగున్ను అనుకునే చేతి మేతలు దించండి ప్లీజ్. వద్దు నాకు అందమంది వద్దు, నాకు కష్టం. ఏది మీద దించేసారా? మీకు అర్థం కావట్లేదా? ప్లీజ్ ప్రభా నన్ను అర్జెంటుగా విరిచే ప్రభా అన్నాడు. ఆ అర్జెంట్ బ్యాచ్ మాత్రం చేతులెత్తండి. నన్ను అర్జెంటుగా విరిచే ప్రభా ప్లీజ్. చాలా లోపల దయ్యాలతో ఇబ్బంది పడుతున్నాను, చాలా దురాత్మలతో ఇబ్బంది పడిపోతున్నాను, చాలా శోధనలతో ఇబ్బంది పడిపోతున్నాను. నువ్వు ఎరగొట్టకపోతే ఎట్లా ఎదుగుతాను? నువ్వు ఎరగొట్టకపోతే ఎలా ఆశీర్వదించబడతాను? నువ్వు ఎరగొట్టకపోతే ఎలా బాగుపడతాను? నువ్వు ఎరగొట్టకపోతే ఎలా బ్లెస్ అవుతాను అనే డౌట్ మీకు ఈరోజు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ వుమన్, మే ద లార్డ్ బ్రేక్ యు ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మే ద లార్డ్ బ్రేక్ యు. దేవుడు నిన్ను విరగొట్టును గాక. ఆమేన్. ఆయన విరగొట్టకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. నువ్వు విరిగిపోలేదా? చాలా కష్టం, చాలా కష్టం. నువ్వు దేవుడికి వాడబడలేవు, నువ్వు దేవుడికి దగ్గర రాలేవు. దేవుడు నిన్ను విరిస్తేనే నువ్వు దేవుడికి విలువైన పాత్రగా నిలబడగలవు. ఆమేన్. You will be a very important vessel and you will be a valuable vessel when God breaks you. Amen. హల్లెలూయా. నా కుమార్తె, నా కుమారుడా, ఈరోజు దేవుని చేతులు నువ్వు విరగబడాలి. ఆమేన్, ఆమేన్.